నేను ఇప్పుడున్న ఇల్లు ఒక తెలంగాణ ఉద్యమకారుడి ఇల్లు. 2-3 రోజుల కిందట మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా వీడియోలు అన్నీ. అన్నం తింటుంటే అన్నం ప్లేట్లన్నీ మొత్తం చిందర వందర చేసి ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి ఎత్తుకొని పోయిరు. ఆయనని ఒక తీవ్రవాది లెక్క, ఉగ్రవాది లెక్క, అసలు ఎక్కడి నుంచన్నా తప్పించుకొని పోతాడేమో అని ఒకసారి వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారంటే, ఒకసారి వెనక చూడుర్రి, ఈ ఇండ్లు ఉన్నాయి కదా, ఈ ఇండ్ల మీద కూడా ఒక్కొక్క దగ్గర 4-5 పోలీసు వాళ్ళు ఉండి ఎక్కడి నుంచన్నా వెనకాల నుంచి వెళ్ళిపోతాడా లోపలికి వచ్చినప్పుడు, లేకపోతే ముందు నుంచి వెళ్ళిపోతాడా పక్క నుంచి వెళ్ళిపోతాడా అన్న లెక్క 100 మంది పోలీసు వాళ్ళు ఇంటి మీద పడి మఫ్టీలో వచ్చి, నిజంగా వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళో కాదో కూడా తెలియదు. నిజంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళేనా, పోలీసు వాళ్ళే వచ్చి తీసుకుపోతుర్రా లేకపోతే ఎవరన్నా తీసుకుపోతుర్రా కూడా తెలియదు. ఇదివరకు చాలాసార్లు కూడా ఇట్లాంటి సందర్భాలు జరిగినాయి. 2-3 సార్లు కూడా పోలీసు వాళ్ళు ఇంటి మీదకి వచ్చిర్రు. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అవుతారా కాదా అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా డ్రెస్సులు రాలేదు, సివిల్ డ్రెస్సులలోనే వచ్చిర్రు. సివిల్ డ్రెస్సులలో వచ్చి 100 మంది వచ్చుడు ఒకటే కాదు. ఎట్లా అంటే ఈ డోర్ని తీయకపోతే మీరు ఒక్కసారి విజువల్స్లో చూడరు, ఇది సైడ్కున్న డోరు, ఇది మొత్తం విరుగ్గొట్టిరు. డోర్లు మొత్తం విరుగ్గొట్టి ఇటువైపు డోరు, ఇంటి వెనకాల ఒక డోర్ ఉంది, ఇది ముందు వైపున ఉన్నది, ఇది సైడ్కున్నది. దీన్ని మొత్తం విరుగ్గొట్టి దొబ్బితే లోపల ఒకవేళ అటువైపు నుంచి ఏమన్నా వెళ్ళిపోతాడేమో అని ఈ డోర్లని దొబ్బి తన్ని ఇటువైపుదైతే ఇంకొకటి వెనకాల దిక్కుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వెనకాల వైపు ఉన్న డోర్ని కూడా మొత్తం తన్ని లోపలికి, అంటే ఒకవేళ అటువైపు నుంచి ఇట్లా ఏమన్నా పోతాడేమో, ఇమీడియట్గా మనం అరెస్ట్ చేయాలి, చేయకపోతే చాలా దారుణం జరిగిపోతుంది, ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేయకపోతే అన్న లెక్క ఎంత దారుణంగా ప్రవర్తించిర్రు అంటే, ఒక టెర్రరిస్టులను, మావోయిస్టులను, అసలు అష్ట దిగ్బంధనం అంటాం కదా మనం, చాలా కేసులలో చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే మనం పక్కా ప్లానింగ్ ప్రకారం వచ్చినాము ఇంటికి, ఎట్టి పరిస్థితిలో టార్గెట్ మిస్ కావద్దు, అరెస్ట్ చేయాలి, మనం అరెస్ట్ చేసి తీసుకొని పోవాలి అనేటప్పుడు ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్లా సేమ్ అట్లనే ప్రవర్తించారు. ఇది వెనకాల వైపు ఉన్న డోరు, ఇటువైపు కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చూసుకుంటూ ఇటువైపు నుంచి ఒకవేళ వెళ్ళిపోతాడేమో అని అటువైపు కొంతమంది కావాలండి, కొంతమంది ఏమో ఈడికొచ్చి ఇక డోర్లు మొత్తం తంతే, డోర్లు మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయినాయి. ఆ విజువల్స్ని చూడరు ఒకసారి మీరు, మొత్తం డ్యామేజ్ అయినాయి. ఇటువైపు నుంచి కొంతమంది, ముందు వైపు నుంచి కొంతమంది, పక్క నుంచి కొంతమంది వచ్చి ఇంత చేసిర్రు కదా. ఇంత చేస్తే అసలు ఎవరైనా ఎందుకోసం అంత పోలీసు వాళ్ళు అంతమంది పడి అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆయన ఎవరు అని డౌట్ వచ్చింది కదా మీకు. ఆయన చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ పార్టీ పెట్టిన పోస్ట్ని రీట్వీట్ చేసుడు ఆయన చేసిన తప్పు. తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీల అమలు కావచ్చు, ఎందుకు చేస్తలేరు అనేటువంటిది ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. పౌర సమాజం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నారు, చెప్పినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అని ప్రశ్నిస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకి ఉంటుంది. ప్రజలు చేసే పనే అది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. మీరు జవాబుదారీగా ప్రజలకు మాత్రమే ఉండాలి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ, ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రభుత్వం మీరు కాబట్టి. కానీ సమాధానం చెప్పకపోగా ప్రశ్నించింది కూడా కాదు. ఇక్కడ ఈ కేసులో అయితే పార్టీ పెట్టినటువంటి పోస్ట్ని రీట్వీట్ చేసిండు అని, రీట్వీట్ చేసుడు కూడా కష్టమైంది ఈ ప్రభుత్వంలో. ప్రజాప్రభుత్వంలో ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుడు కాదు, అసలు పోస్టులు రీట్వీట్లు చేసుడు కూడా తప్పు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు పడ్డాయి, ఏంది, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేసే టైంలో కూడా. ఇప్పుడు నాతో పాటు వాళ్ళ మదర్ ఉన్నారు, శశి వాళ్ళ మదర్ ఉన్నారు. మీరు ఆ రోజు విజువల్స్ చూసుంటారు సోషల్ మీడియాలో, అంతా చూసినాం మనం అందరం కూడా విజువల్స్. ఇగో ఇక్కడే ఇదే దగ్గర తింటూ ఉంటే మొత్తం ప్లేట్లు, అన్నాల ప్లేట్లను ఎటు పడితే అటు చిందర వందరగా చిల్లం కల్లం చేసి బలవంతంగా గుంజుకొని పోయిర్రట ఆయనని. వాళ్ళ మదర్ చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. అసలు ఎంత దారుణంగా అంటే ఇప్పుడు తప్పించుకొని పోతాడేమో, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొని పోవాలి అన్న లెక్క చాలా దారుణంగా ప్రవర్తించిర్రు అనేటువంటిది వాళ్ళు చెప్తుంది. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ అందరూ ఉన్నారు. అందరితోని మాట్లాడిద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు, ప్రభుత్వంకి కూడా ప్రభుత్వంని ఏం అడగదలుచుకున్నది వాళ్ళ అమ్మ అనేది ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఎంత ఉంటుంది నీ వయసు? 70 దాకా ఉంటుంది. మేము మహిళలకి మంచి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కదా, ఈ వయసులో నిన్నింత క్షోభ పెడుతున్నారు. వాళ్ళకు తెలవాలి
వాళ్ళకి తెలవాలి అసలు మేము ఏం చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నాము అనేది ఆ పార్టీకి తెలవాలి. మేము ఏమైనా తప్పు చేస్తున్నామా? నా కొడుకు ఏమైనా తప్పు చేస్తున్నాడా? వీడికి ఎన్నోసార్లు ఆయన వెంబడి పడ్డారు. కానీ నేను ధైర్యంగా నిలిచి నా కొడుకుకు ధైర్యం చెప్పుకుంటా నేను నడిపిస్తుంటే ఇంత దౌర్జన్యము వాళ్ళు పోలీసులా రౌడీలా లేకపోతే ఏంది దొంగల కొట్టి చంపేయాలనా? కొట్టి చంపేసేటట్టే చేసిర్రు మొన్న. అయితే ఇది 3వసారి నా కొడుకు మీద, ఇది 3వసారి అతి దారుణంగా చేసిండ్రు. అతి దారుణంగా అంటే నా కండ్లలోకి వెళ్ళిపోతలేదు. అది ఏం జరిగిందమ్మా అసలు ఆ రోజు? ఏం జరిగింది? మేము అన్నాలు పెట్టుకున్నాం. అన్నం పెట్టుకోనికి అందరం కూర్చొని తింటున్నాం. మా కొడుకుకు కూడా అన్నం పెట్టినాం. ఆడికి కొంచెం ఇట్లా 2 ముద్దలు తిన్నాడు అంతే. దిబ్బ 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 ఇక్కడికి వెళ్ళి డోర్లు అక్కడికి వెళ్ళి డోర్లు తంతున్నారు, గుద్దుతున్నారు. నేను గట్టిగా అరిచేసిన, ఎవరు ఏంది 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 ఎందుకు అట్లా కొడుతున్నారని చేతులు కడుక్కొని అవి అన్నీ అట్లా నేడిచిపెట్టిన. నా పిల్లలు కూడా చిన్న పిల్లలు ఆనపిల్లలే కదా, ఆ పిల్లల చేతులలో కూడా అన్నం తినే గిన్నెలే ఉన్నాయి. వాళ్ళు కూడా లబ్బుమని ఏడుచుకుంటా భయపడి వాళ్ళు గిన్నెలు ఆడబడేసిర్రు. ఈ కిటికీ ఓపెన్ చేసి ఎవరు మీరు, ఎందుకు వచ్చిర్రు, ఏం కారణం వచ్చిర్రు, ఎవరు మీరు చెప్పుండంటే మేము ఈ పక్కనే ఉంటాం డోర్ది. మేము ఏడ పక్కన ఉంటాం అన్న, నేను ఏడ పక్కన ఉంటాం. చెప్తలేరు పోలీసులమని. ఇక ఇనేటట్టు లేరని తీసారా లేదని ఇనేటట్టు లేరనుకొని 3-4 ఈ డోర్ వేసి దంచుతున్నారు. ఆ డోర్ వేసి దిబ్బడ దన్నేస్తున్నారు. ఇట్లా తన్నేస్తుంటే అరే ఏంది అట్లా కొడుతున్నారు ఆమె ఒక దిక్కు అంటుంది, నేను ఒక నా నోరైతే పెద్దగా చేసి మాట్లాడుతున్నాను, నేను గట్టిగా అరుస్తున్నాను. నేను అనేవరకల్లా దిబ్బ 4 సార్లు దన్నేసరికి ఆ గొల్లాలు ఇరిగిపోయి డోర్ ఓపెన్ అయ్యేసరికి ఎట్లా ఉరికొస్తున్నారు, ఒక మర్డర్ చేసిన పట్టుకుందామన్నట్టు ఉరికొచ్చారు అందరు. మర్డర్ చేసి వచ్చి ఇప్పుడు దాగుంటే వాడిని వెనకాల పరిగెత్తుకొచ్చి పిసికేస్తారు కదా, అట్టి విధంగా నటించిండ్రు. అది ఇక నా కొడుకు తప్పదన్నట్టు ఆ గిన్నె ఆడ పెట్టేసి బయటకు వచ్చిండు. ఆడ పట్టేసుకున్నారు టీవీ కాడ. ఇట్లా చుట్టుముట్టు 5 మంది పట్టేసుకొని పిసికేస్తారు గట్టిగా. అరే ఇడువు ఏందట్ట ఉండు అని వాడంటుండు, నేను అంటున్నా ఎందుకు అట్లా చేస్తున్నారు ఇడిచిపెట్టుండని. అనేవరకల్లా బల్మీకి లాక్కొచ్చారు. ఇక ఈడికొచ్చారు. ఆడు చెయ్యి పెట్టిండమ్మా, వీడియో తీయండి అంటే నా బిడ్డ కొడుకు ఏం చేసిండు, కాలేజీ కాడ వాడిని హాలిడేస్ ఉన్నాయని 4 రోజులు వచ్చిండు నా దగ్గరికి. వాడు వీడియో తీయనిక ఫోన్ తీసిండు. ఆ ఫోన్ చూసి ఆడికి 2 పడ్డాయేమో, ఫోన్ చూసి వాడు నేను కలబడ్డారు. ఆ వంట రూమ్లోకి పోయిండ్రు. వాడు అక్కడ ఉరికితే ఆ 2 పడ్డారు. ఆడ లాక్కొచ్చి ఇగో ఈడ తగిలిరు. ఈడికి వెళ్ళిపోయి బయటికి గుంజకపోయి వాడిని 3 పడేసి కింద ఈ ఏళ్ళన్నీ ఇట్లా మలిచేసి వాడు ఇట్లా పెట్టుకున్నాడు కాళ్ళల్లో. మా మన్మడు పెద్దగా ఉన్నాడు ఆడు. అట్లా పెట్టుకుంటే ఆడ పడేసి ఫోన్ అంతా లాగేసుకున్నారు. ఈ పోలీసు వాళ్ళేనా వీళ్ళు? దౌర్జన్యమా ఇది? ఇంటి ముంగట రావడం ఇదే చేస్తారా పద్ధతి అన్నట్ల గల్లబట్టి అంత దూరం లాక్కపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చి దేవులాడుతున్నారు. దెబ్బ లేడీస్ పోలీసులు 2 వచ్చారు కదా, ఒక ఆమెనేమో ఇంకొక 2 ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఆడిపోయిన వాళ్ళ వెనకాల. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 మొగోళ్ళు పోతే ఇక్కడ వీళ్ళ వెనక పోయినా. ఏంది మీరు గోడలు దుంకొస్తారా, గేట్లు దుంకొస్తారా అంటే నన్నేమంటున్నాడు, మీరు దొంగలా గేటుకు తాళం వేసుకొనికే అంటే మీరు దొంగలా నేను దొంగనా? అంతే కదా మరి. గేటు దుంకొచ్చిన వాళ్ళు గోడలు దుంకొచ్చిన వాళ్ళు మీరు దొంగలు. ఇప్పుడు దొంగలు పడుతున్నారని భయానికి నేను తాళం వేసుకుంటాను. ఇప్పుడే కాదు, నేను 4 నెలలు 5 నెలల సందేస్తున్నాను నేను. మరి మీరే దొంగలు కదా. దొంగలు మీరై మమ్మల్ని దొంగలంటే అది న్యాయమైన పద్ధతేనా? మరి ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? ఏం తప్పు చేస్తున్నాడు? ఏం హత్య చేసిండా ఎవరినైనా? నీ తప్పు నీకు ఏలెత్తి చూపించినప్పుడు నీకు తప్పు అవుతుంది. కానీ అందరు ప్రజల హింస ఎట్లా పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు మమ్మల్నే కాదు కోట్లాది ప్రజలు ఉండొచ్చు, వాళ్ళనంతా ఎంత హింస చేస్తున్నావు. ఎంతమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా పొట్టల మీద అన్నం తిననీయకుండా తీసుకుపోయిర్రే. న్యాయమేనా ఇది? మా పొట్టల మీద కొట్టినప్పుడు దేవుడు మీ పొట్టల మీద కొడతాడు కదా, ఇది న్యాయంగా ఉందా? ఇప్పుడు ఆ రోజు కూడా శశి కోసం వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు రాత్రి మీరు తింటున్నప్పుడు ఇక్కడ చూసినాము, మిమ్మల్ని కూడా దొబ్బేసినట్టున్నారు కదా. ఇక కడపల్లో దొబ్బేసింది. ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది అది, ఎందుకంటే నేను టక్కరైన మనిషిని.
నాకు సమస్తం బొక్కలు ఇరిగిపోయినాయి. ఇప్పటికీ నాకు ఎన్నుపూస బొక్కకు ఆపరేషన్ కాలే. ఇగో కాళ్ళ రాడుంది, ఇక్కడి నుంచి ఉంది, ఇగో రాడు, ఇగో చూడు, చెయ్యి పెడితే తెలుస్తుంది, ఇక్కడి నుంచి రాడుంది, ఇగో ఈ చేతిలో రాడుంది, తీయలేరు ఇంకా నాకు. ఇగో చెయ్యి పెట్టి ఇట్లా గట్టి ఆ చిన్న ఏడికి తీసుకుపోతుర్రు అని అడ్డం పడ్డా అనమాట. చెప్పాలే కదా, నిర్ణయం తెలవాలి కదా, ఏడికి పోతుండు ఏడికి తీసుకుపోతుర్రు, ఏం చేస్తారు, మధ్యలో కూడా ఏమన్నా చేసేది కూడా తెలియదు కదా అని నేను అడ్డం పడితే లేడీసు ఆయన ఇంకొక ఆయన గట్టిగా నన్ను ఇట్లా దొబ్బిండి, ఇలా చెయ్యేసి. నాకు ఇవంతా దెబ్బ తగిలి వచ్చేసిన బొక్కలు ఇవి, ఏదో నామకే వాసే ఉన్నాయి ఇవి. ఇక నాకు పట్టుమన్నది అప్పుడే. అరే 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 నన్ను దొబ్బకుండి నా ఇరిగిపోయిన బొక్కలు అట్లా దొబ్బేస్తుర్రు అని 2 సేరాలు ఇట్లా పట్టుకున్నాను నేను. అవి జారిపోయి వెనకకు పడేదాన్ని నేను. ఆ 2 సేరాలు 2 చేతులతో పట్టుకున్నా, ఇట్లా దొబ్బేసారు. మా శశిని అప్పటికే ఆడదాకా లాకపోయారు. లాకపోయినాక ఇక ఏం చేయాలి? మీకు వచ్చినప్పుడు చెప్పిరా మేము పోలీసు వాళ్ళము అని? ఒక్క మాట మేము పోలీసు వాళ్ళమన్న మాట రుజువు రాలేదు, చెప్పలే, అస్సలు చెప్పలే. పోలీస్ డ్రెస్లు వచ్చిరా? డ్రెస్ ఎప్పుడు రాని సివిల్లోనే వచ్చారు వాళ్ళు. డ్రెస్ మాత్రం ఎవ్వరికి లేదు, ఏ ఒక్కరికి లేదు. ఎందుకు తీసుకుపోతున్నాం అనేది ఏమన్నా చెప్పి? ఏం చెప్పలే. ఎందుకు తీసుకుపోతున్నామని కూడా చెప్పలే. అసలు ఏమంటలేరంటే గద్ద వచ్చి కోడి పిల్ల దొరికిందని అందుకొని ఎట్లా పోతుందో అట్లా పోయిర్రు వాడిని తీసుకొని. ఆ సీన్ నా కళ్ళకి వెళ్ళి పోతలేదు అసలు. వాడిని ఏం చేస్తారు, మధ్యలో ఏమన్నా చేస్తారా అని నాకు ఆ భయం అయ్యింది. అట్లా తీసుకుపోయారు వాడిని. అట్లా భయం అయ్యే నేను అట్లా ఎంబడబడ్డా. అట్లా ఎంబడబడితేనే నన్ను అట్లా దొబ్బేసి నాకు ఇది ఒక నొప్పి పెట్టిరు. ఇక్కడి నుంచి నొప్పి వస్తుంది నాకు మొత్తం. ఇప్పుడు ఇట్లా పక్క మీద మరలొస్తలేదు, మళ్ళీ పడుకోనికి వస్తలేదు నాకు. నా కొడుకు దిక్కెళ్ళి బతుకుతున్నా అన్న బాధ అయిపోయింది. నా కొడుకు నేనే చదివినామన్నట్టు. వాడు తండ్రి లేదు, వాడు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. వాళ్ళ నాన్న పిల్లలంతా నేనే పెంచుకొని అన్న కార్యక్రమాలు నేనే చేసిన. వాళ్ళని అంతా కాపాడుకుంటే నేను ఇప్పటికి కూడా నేను 2 సంవత్సరాలే నా కొడుకుని కాపాడుకోబట్టి నేను లేకపోతే అంత ఉత్తదే అవుతుంది. అంతా ఏమి ఎట్లా జరుగుతుంది ఏందనేది ఏం తెలియదు అసలు. ఆ ధైర్యమే నా కొడుకుని నేను కాపాడుకుంటూ వస్తున్నా. నడవని నా కొడుకు ఏం తప్పు చేస్తలేదు. నేను ఎక్కువ కూడా నా కొడుకుతో బయట చేయ ఏ మాట కూడా. నా ఆలోచన నాకు ఉంటుంది, వాడు ఏం చేస్తున్నాడు, వాడి కెపాసిటీ ఏందనేది నాకు తెలుసు. ఎవరిని ఏలెత్తి చూపించాలి. మేము అసలే ఎవరి తెరువు పోము. మా తెరువు వస్తే మాత్రం ఇడిచిపెట్టాం. నా నిర్ణయం అది. నాకు ఆనాడు సందంతే. ఎవరు తెరువు పోను, వేస్తుగా ఎవరితోనో అన్నాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఆడోళ్ళ మీదకి పోయి ఆడోళ్ళని తప్పుడు మాటలు అంటే వాళ్ళని రోడ్డు మీద బట్టలు కూడా కొడతా అన్నాడు. మరి మనం వాడుకోవాలన్నా మాట? వాడుకోవాలనా? మనకు కూడా కొంచెం న్యాయం ఉన్నది కదా. సీఎం అని అనొద్దని అనుకుంటాం కదా. కానీ నువ్వు తప్పుడు మాటలు నువ్వెందుకు ఆలోచిస్తలేవు? మరి నువ్వు తప్పు చేస్తున్నావు కదా. పేదల కడుపులు కొడతలేవు, పేదల ఇండ్లన్నీ గుల్లగొట్టలేవు, చేస్తున్నావు కదా. మరి ఇది న్యాయమా? నీకు మంచిగా అనిపిస్తుందా? మరి మనకు కూడా అంతే కదా. నువ్వు నోరంతా ఇంత పెద్దగా పడేసుకొని కేసీఆర్ని తిడుతున్నావు. మరి నువ్వు అట్లా నోటికి అంత అద్దుబద్దు లేకుండా ఉన్నది నీ తిట్టుడు. కేసీఆర్ వయసు ఎక్కడా? నీ వయసు ఎక్కడా? రేవంత్ రెడ్డి నీ వయసు ఎక్కడా? నీకెంత అనుభవం ఉన్నది? కేసీఆర్కి ఎంత అనుభవం ఉన్నది? ఆయన ఎంత ఉద్యమంలో ఆయన కూడా పోరాడిండు. నా కొడుకు కూడా ఉద్యమంలో పోరాడిండు. మరి ఇట్లాంటి పరిస్థితి చెయ్యొచ్చా? ఇదేనా న్యాయము? ఇది పద్ధతేనా? మరి ఏమనుకుంటున్నావు? ఆయన ఎంతెంత అనుభవంతో కేసీఆర్ నడుపుకొచ్చిండు ప్రజలను, ఎంత మంచిగా చేసిండు. నువ్వేం చేసినావో ఒక్కసారి నువ్వు అది నువ్వు చూపి రేవంత్ రెడ్డి, నువ్వు చూపిస్తే అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. మరి నిన్ను ఎవరు పట్టించుకుంటలేరు. కేసీఆర్ అన్న మాటలు ఇప్పుడు నువ్వు అంటున్నావు కేసీఆర్ని, మరి ఏ పోలీస్ అయినా అరెస్టు చేస్తలేరు. మరి కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టే అంటున్నావు రేవంత్ రెడ్డి. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. మరి ఏ పోలీస్ అయినా ఎందుకు పట్టించుకొని నిన్ను అరెస్ట్ చేస్తలేరు, నీ మీద కేసులు పెడతలేరు? మరి నా కొడుకు మీద ఏదో రేవంత్ రెడ్డిని ఒక మాట, చిన్న మాట అన్నాడని
కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు సృష్టించుకొని లేనివి సృష్టిస్తున్నావు. సృష్టించి నా కొడుకుల మీద కేసు పెడుతున్నావు. ప్రజలంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి, నీకు అస్సలు న్యాయం కాదు. మా స్థానంలో నీకు అమ్మ లేదా? నువ్వు అమ్మకు ఒక కొడుకువే కదా. ఆ తల్లిని ఘోష పెడితే నీకెంత న్యాయం తగులుతుంది? నీకెంత ధర్మము? రేవంత్ రెడ్డి, నీకు న్యాయమా ధర్మమా? నీకు పెళ్ళాము పిల్లలు తల్లి ఎవరు లేరా? నీకు ప్రజలను ఇంతగానం చేస్తున్నావు నువ్వు. అయ్యా శిక్ష శిక్ష, కేసులు అని అందరినీ ఎంతమంది అరెస్ట్ చేస్తావు? లక్షల మందిని అరెస్ట్ చేస్తావా? కోట్ల మందిని అరెస్ట్ చేస్తావా? ఎంతమందిని చేస్తావు నాయనా? రేవంత్ రెడ్డి చూసుకో. నువ్వు కేసీఆర్కు నీకు సంబంధం లేదు నాయనా. నువ్వు ఆయన గోటికి సరిపోవు. కేసీఆర్ గోటికి సరిపోవు నువ్వు, సరేనా? అర్థం చేసుకోను. కేసీఆర్ని ఇష్టం వచ్చిన అంటున్నావు. ఇప్పుడు ఆ కేసీఆర్ దిక్కెళ్ళి పోలీసు వాళ్ళు నీ మీద కేసులు పెట్టాలి, మరి పెట్టి గుంజుకపోవాలి నిన్ను కూడా. నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుని ఎట్లా గుంజుకపోయిర్రో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడని, ఆ నిన్ను కూడా అట్లనే గుంజాలి, బయటికి గుంజాలి అట్లనే. అది కూడా మేము కూడా న్యూస్లో చూడాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తావు నువ్వు? ఆ రోజు అంత రాత్రి అట్లా తీసుకొని పోయిర్రు, దొబ్బేసిర్రు. అన్నం తినే కాడి నుంచి లాక్కపోయిన మనిషిని వాళ్ళని ఏం చేస్తారో ఆ ప్రభుత్వమే న్యాయం చేయాలి, కడుపు మీద కొట్టి. ఇప్పుడు మమ్మల్ని తిననీయలే, పిల్లల్ని తిననీయలే. ఇంత చిన్న పిల్లలు, వాడు తినలేదు. మరి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది మాకు? అట్లాంటి వాళ్ళను వాళ్ళు ఎంత చర్య తీసుకుంటారో, ఈ అన్నం మీదకి వెళ్ళి లేపుకపోయిండ్రు, ఇట్లా అరెస్టు చేసిండ్రని గల్లబట్టి గుంజుకపోయిర్రు, గొర్రెను గుంజుకపోయినట్టు. వాళ్ళు ఏం న్యాయం చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు. నాకు అదే కావాలి, రక్షణ కావాలి. ఈ తెలంగాణ నుంచి వాడు ఎంత కొట్లాడిండో అప్పుడు జమానాలో కూడా, ఉద్యమకారుడు వాడు ఎంత పోరాటం చేసిండో తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అది తెలియని వాళ్ళకి తెలియదు. అది వాడు ఎంత మంచి వ్యక్తి అనేది అందరికీ తెలుసా? అమ్మా, ఇప్పుడు నీ కొడుకు మీద కేసులు అయినాయి. నీ కొడుకు లెక్క చాలా మంది తెలంగాణలో ఉన్న కేసులు పెడుతున్నారు. ఒక తల్లిగా నువ్వేం చెప్తావు అట్లాంటి కొడుకులకి? అందరూ నా ప్రపంచం, నేను నిన్న కూడా అదే చెప్పిన, ప్రపంచం న్యాయం కోరాలే. ఎవరు కానీ అందరు నా కుటుంబం లాగానే అనుకుంటా, నా కొడుకుల్లాగానే అనుకుంటా. ఎవరికి ఇట్లాంటి శిక్షలు పడవద్దు, ఈ కేసులు జరగద్దు. ప్రతి చిన్నదానికి ఏంది నీళ్లు తాగినట్ట కేసులు అంటే? ఎందుకు వాళ్ళ ఇజ్జతులంతా ఖరాబ్ చేస్తారు, వాళ్ళ బతుకుల మీద మట్టి పోస్తున్నాడు. ఇది జరగద్దు.